65వ నామం ఓం ఐం హ్రీం శ్రీం భండాసురవధోద్యుక్త శక్తిసేన సమన్వితాయై నమో. ఓం ఐం హ్రీం శ్రీం భండాసురవధోద్యుక్త శక్తిసేన సమన్వితాయై నమో. ఇప్పుడు ఈ భండాసుర అంటే ఏంటో తెలుసుకుందాం. మామూలు పురాణ ఇతిహాసాలు మనం గ్రహించిన అర్థం సామాన్యంగా సామాన్యులు ఏమని అర్థం చేసుకుంటారంటే, భండాసురుని యొక్క వధకై సన్నద్ధులైన శక్తి సేనతో కూడినది జగజ్జనని అని సామాన్య అర్థం. ఈ భండాసురుణ్ణి సంహారం కోసం శక్తి సేనగా వధకై సంహరించటానికి జగజ్జనని రెడీగా ఉంది, కూడినది అంటే అదనమాట సామాన్య అర్థం. కానీ గుప్తనామాలు చూద్దాం అమ్మా. అసలు భండాసుర అంటే మూలాధారంలో స్వాధిష్టానంలో ఆజ్ఞాచక్రం వరకు ఇంత సంఘర్షణ జరుగుతోందే. దేవతలకి అంటే కోరికలు మనోవాంఛ ఇవన్నీ ఉన్నాయి. చిత్త అహంకారాలు ఏవైతే ఉన్నాయో మనలో నెగిటివ్ అనేది ఉంది. ఈ నెగిటివ్లో ఈ షట్చక్రాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు సంకల్పం కలగాలంటే హృదయం, సత్సంకల్పం కలిగితే అమ్మవారి దయ, దుష్ట సంకల్పం కలిగితే అక్కడ భండాసురుడు వచ్చేసాడని. మూలాధారంలో కోరిక పుట్టింది అంటే అక్కడ భండాసురుడు వచ్చేసాడని. అన్ని అది కావాలి ఇది కావాలి ఇటువంటి రాగద్వేషాలు, అసూయ ఇటువంటివి అన్నమాట. దీని మీద ఈ శ్రీచక్రంలో ఈ నెగిటివ్ మీద అమ్మవారు మరి అక్కడ మూలాధారంలో ఢాకిని, యాకిని, వశిని వీళ్ళంతా ఉన్నారే అమ్మవార్లు. వీళ్ళు చేసే యుద్ధం అన్నమాట మనలో. అదే సంఘర్షణ చేస్తాంగా. ఎంతో సంఘర్షణ చేసి అబ్బా వెన్న తీశానండి పాలల నుంచి. లీటర్ పాలల నుంచి ఎంత తీసావు? చిన్న ఉగ్గు గిన్నెంత తీసావు వెన్న, అంతే వస్తుంది. అవునా? ఎంత సంఘర్షణ చేస్తే నేను ఈ కష్టం నుంచి బయటపడ్డానండి. ఎవరికీ నేను బాధ పెట్టలేదు. కష్టపడి నేను పైకొచ్చి నేను ఈ కష్టం నుంచి నేను దాటాను. అది అమ్మ కృప. ఆ తల్లి భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఈ ఇప్పుడు నా జీవితంలో ఈ పరిస్థితులు, ఈ మనుషులు నన్ను ఎంత బాధ పెడుతున్నా ఆ తల్లి భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వితగా నాలో ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తిని పెంచి నన్ను సంసిద్ధురాలు చేసింది. నువ్వు సంసిద్ధురాలు అయ్యావు అంటే కష్టానికి అది ఇది నామం అన్నమాట. భయపడిపోయి బేలగా ఆత్మహత్యలు చేసేసుకొని జీవితాన్ని ముగించుకునేది అంటే నువ్వు రాక్షసుల చేతిలో ఓడిపోయావని, పరిస్థితుల చేతిలో ఓడిపోయావని, పరిస్థితులను ఎదుర్కొని దానిలో జయం పొందావు అంటే భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అంటే నీలో ఉన్న షట్చక్రాల్లో ఉన్న అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నువ్వు వారిని నిరంతరము ధ్యానిస్తున్నావు కాబట్టి, పూజ చేస్తున్నావు కాబట్టి వారంతా నీకు ఫేవర్లో ఆ పరిస్థితుల మీద వాళ్ళు యుద్ధం ప్రకటించి నీకు విజయం చేకూర్చే దేవతలు. ఆ తల్లి అటువంటిది అని చెప్తున్నారు. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అంటే ఈ నామం ఒక్కటి చాలు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని. అమ్మ పాదాలు పట్టుకున్నావు అంటే ఏ రాక్షస బాధ లేదు అని. అంతే కదమ్మా, అంతేగా. సో ఇందులో గుప్తనామాలు ఏమిటి? బండ అంటే ఏమిటి? అండపిండ బండ, అండపిండ అవి కావు. భండము అంటే ఏంటంటే, భండము అంటే ఇంద్రియ గ్రామము. నీ ఇంద్రియ గ్రామాలు ఉంటాయి కదా, అవునా? మొత్తం శరీరం అంతా దేహో దేవాలయం. ఈ ఇంద్రియ గ్రామం అంతా కూడా బండము అంటారు. అనగా కర్మేంద్రియ పంచకము. కర్మేంద్రియ పంచకం తెలుసు కదా అమ్మా. అలానే జ్ఞానేంద్రియ, మనోబుద్ధి చిత్త అహంకారాలు, జ్ఞానేంద్రియ పంచకము, తన్మాత్ర పంచకము, వీటితో పాటు పంచ ప్రాణములు, పంచ ఉప ప్రాణములు, ఇవన్నీ కూడా కలిపితే బండ. దీన్ని సరిగ్గా గనక మనం పరిస్థితుల్లో ఆ అమ్మవారు ఇవి అవును నువ్వు ఎక్కడ పుట్టావు అనేది కాదు అమ్మా, ఎన్ని కష్టాల్లో ఉన్నావు అనేది కాదు, దీన్ని ఎదుర్కొనే శక్తి నీకు ఇచ్చే తల్లి. ఈ బంధాన్ని, ఈ శరీరాన్ని, నా సంకల్పాల్ని సరైన మార్గంలో పెట్టటం. ఎవరైనా దుష్టులు నీ మీద ఏమన్నా యుద్ధం ప్రకటిస్తే వారిని సంహరించటం, ఆ పరిస్థితిని సంహరించటం, ఆ శత్రువుల్ని వినాశనం చేయటము అని.
పురాణాల్లో బండాసురుడని రాక్షసుని పెట్టారు. అదే దీని యొక్క అర్థం. బండ అంటే ఇది. శ్రీ విద్యలో అర్థం ఇదన్నమాట. మరి అంతే కదా! రోజు కూడా మనలోనే కాదు సృష్టిలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి. వీళ్ళందరిని మీద కూడా అమ్మవారు ఏంటి? చివరికి తానే విజయం సాధిస్తుంది. తర్వాత వీళ్ళందరూ కొట్టుకొని, "అయ్యో! ఇంత నష్టం జరిగిందని" మళ్ళీ తెలుసుకొని, "మేము మంచిగా ఉంటాం తల్లి" అని మళ్ళీ అమ్మవారి దగ్గరికొస్తారు. అంతవరకు వినరు. అవునా అమ్మా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను కొన్ని కొన్ని దేశాలు చూడండి ఎప్పుడు ఎందుకు శాంతి కోరుకునే వాడికి ఈ మిసైల్స్ ఇవన్నీ కూడా నువ్వెందుకు ఆయుధాలు వెనక్కి వేసుకుంటున్నావు? అంటే నీ మీద నమ్మకం నాకు లేదు. నా మీద నమ్మకం నీకు లేదు. దేశాల్లో నమ్మకం లేదు. నో ట్రస్ట్. అందుకే దేశాలు ఒక పక్కన శాంతి అంటూనే ఉంటాయి. మళ్ళీ యుద్ధ విమానాలు అన్నీ గూడా సమకూర్చుకుంటూనే ఉంటాయి. అణుబాంబులు, అణుయుద్ధాలు ఇటువంటి ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ఏమో రేపొద్దున నువ్వు చెడ్డవాడివైతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? కానీ ఇద్దరు స్నేహంగా తిరుగుతుంటారు. కానీ కత్తులు మటుకు బొడ్డులో పెట్టుకొని తిరుగుతుంటారు. స్నేహం జేస్తారు. ఇదేంటి? ఇటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో దేశంలో గాని, వెస్ట్‌లో గాని, సమిష్టిలో గాని, దేశాల్లో గాని, సృష్టిలో గాని, ఇది ఈ లోకానికి సంబంధించిందే కాకుండా పై లోకాల్లో గూడా ఆ అమ్మవారు శక్తి సేన. ఆ తల్లి ఇంత సేన పెట్టుకొని బయలుదేరుతుంది అని. శాంతి స్థాపన జరుగుతుంది అని. ఈ నామమే భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? సంభవామి యుగే యుగే. ఎప్పుడు ధర్మానికి ఏమ్మా నష్టం వాటిల్లుతుందో అప్పుడు నేను అవతార పురుషుడిగా అవతారంతో దిగుతాను అని ఒక వాగ్దానం చేశాడు. అలానే ఆ వాగ్దానాన్ని నిలుపుకున్నాడు. అదే దేవర్షి ఇది భండాసుర వధోద్యుక్త అంటే అదనమాట. ఆ టైం వస్తే వాళ్ళు దిగుతారు. ఏమ్మా ఇద్దరు గొడవ పడుతున్నారంటే చూసి చూసి ఒకటేసారి 10 మందిని వచ్చి వాళ్ళిద్దరిని విడదీస్తారు. అదే ఆ టైం వచ్చినప్పుడు విడదీస్తారు. అంతవరకు కొట్టుకునేది వస్తుంటారు. అది. సో, భండాసుర వధోద్యుక్తి అంటే మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ, సమిష్టి జీవితాల్లో గాని, దేశాల్లో గాని, ప్రపంచంలో గాని, ఈ యొక్క భూమండలమే కాకుండా పైలోకాలు ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ అంతా గూడా దీనితో, ఈ బండముతో నిండి ఉన్నది కాబట్టి, ఇందులో అమ్మవారు బిందువులో ఉన్నది కాబట్టి, ఆమె నుంచి ఇంత శక్తి ప్రవాహం జరుగుతుంది కాబట్టి, అంత సేన ఉంది కాబట్టి అమ్మవారికి ఆమె విజయాయై నమః అనే ఒక పేరుంది కదా! ఆమె దిగినప్పుడు అటువంటి ధర్మాన్ని స్థాపించటమే విజయం. నీలో గూడా శాంతిని స్థాపించటమే విజయం. ఈ నామం వలన మనం తెలుసుకోవలసిన విషయం ఇదన్నమాట. సో, బండాసుర వధోద్యుక్త బండ అంటే ఏంటంటే ఇంత అర్థం ఉందన్నమాట. సో, ఈ బండము అంటే భ్రాంతి, అంటే శరీర భ్రాంతి, శరీరంతో చేసే వ్యవహారాలు అశాశ్వతము, నశ్వరము అని తెలుసుకొని ఈ బండాన్ని పగలగొట్టి, సంహారం చేసి ఆత్మని బయటికి తీసుకురావటమే ఈ మండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఇప్పుడు నువ్వు జాగృత కుండలిని నువ్వు ఏం చేస్తున్నావు? నేను దేహం కాను స్వామి. నేను దేహాన్ని కాను. దేహభ్రాంతి వ్యవహారాలు నాకు దేని మీద నాకు ఇచ్చలేదు. నేను అమ్మ ఈ జాగృతం చేసుకొని యోగంలో క్రియాయోగంలో జాగృతం చేసి మూడో కన్ను దగ్గరికి అమ్మలో వెళ్ళాలి అనేది ఏదైతే ఉందో, మరి నువ్వు ఇవన్నిటి మీద యుద్ధం చేయగలుగుతావా? సమయం వచ్చేస్తుంది నిన్ను చేయనీయకుండా. మనుషులు వచ్చేస్తారు. మనసు వచ్చేస్తుంది. ఊహలు వస్తాయి. వ్యవహారాలు వస్తాయి. సంసారాలు వస్తాయి. నిన్ను కూర్చొనివ్వవు. మరి ఇదంతా బంధము అనే ఒక ఉబిలో నేను చిక్కుకున్నాను స్వామి. గజేంద్ర మోక్షంలో ఉంది. అప్పుడు ఎవరిని నువ్వు తలుచుకుంటావు? గజేంద్ర మోక్షం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే అప్పుడు ఈ నామాన్ని నువ్వు గుర్తు చేసుకుంటావు అని. బండ అంటే అది. అసుర వధ. బండాసుర వధ కదా! అసుర వధ అంటే ఈ ఇంద్రియములన్నీ కలిసి ప్రాణశక్తి చేత జీవిస్తున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ దేని మీద ఆధారపడి జీవిస్తున్నాయి? ప్రాణశక్తి. సో, అంటే అసువుల చేత జీవిస్తున్నాయి అని. అసువుల యందే రమిస్తున్నాయి అని. అలానే వచ్చిపోయే శ్వాసతో అని అర్థం. అసువులు బాసారు అంటారు కదమ్మా! అంటే వచ్చే శ్వాస పోయింది. వచ్చినది పుట్టినది, పోయినది. అసువులు అంటే అది.
పచ్చిపోయే శ్వాసతో అని అర్థం. అయితే పంచభూతాత్మకంగా నామరూపాలను మాత్రమే నిలిపే శ్వాస బండమునకు దారి తీస్తుంది. ఎప్పుడూ కూడా నామరూపాలు దేహమే జీవితము, సుఖాలే. కొందరుంటారుగా, ఎంజాయ్ చేయాలి సార్ అంటే మెటీరియలిస్టిక్ వెస్టర్న్ పీపుల్ చూడండి, ఎంతసేపు వాళ్ళకి మెటీరియలిస్టిక్ ఆనందాలే పొందుతుంటారు. అవునా? అందులోనే జీవిస్తుంటారు. కానీ మనం ఈ- ఈ- ఈ ఈస్ట్ ఈస్ట్‌లో ఇటువైపు మనం ఎలా ఉంటాం? ఎప్పుడు అమ్మని మించినది మనం లోపల ఎక్కువ ఉంటాం. చూడండి ఎలా చెప్తున్నాడు. నామరూపాలను మాత్రమే నిలిపి శ్వాస బండమునకు దారి చేస్తుంది. అంటే ఏంటంటే శ్వాస దేహమే, అంటే దేవుడు లేడు, నాస్తికులు ఎవరైతే ఉంటారో, బతుకున్నంత కాలం ఎవరు ఎంతకాలం ఉంటారో, లెట్స్ ఎంజాయ్ ది లైఫ్ అనే బతికే వాళ్ళు మెటీరియలిస్టిక్ గా వాళ్ళు, అప్పుడు బండమునకు దారి తీస్తుంది అది. అంటే అసుర ప్రవృత్తి పెరుగుతుంది నీలో అని, అజ్ఞానం పెరుగుతుంది అని, రాక్షస ప్రవృత్తులు పెరుగుతాయని, నీకు జాలి, దయ, కరుణ ఇటువంటి ఏవైతే అమ్మవారి దేవతా లక్షణాలు ఉంటాయో అవి సన్నగిల్లుతాయి. రాక్షస ప్రవృత్తులు పెరుగుతాయి. ఇప్పుడు పెరుగుతోంది కదా అక్కడ ఆఫ్ఘాన్ దేశాల్లో. అవునా? అందరినీ హింసిస్తున్నారు కదా వాళ్ళు. సో అందులో ఉన్న ఉదాన వాయువుని బ్రహ్మముఖముగా మార్చటమే అసుర వధ. అప్పుడు వీళ్ళు ఎలా వధించబడతారు అంటే, ఎంత బాగా చెప్పాడో చూడండమ్మా పెద్ద గురువు గారు. నువ్వు క్రియ చేసి ఉదాన ప్రాణ ఉత్పత్తి, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆ లింక్ పంపిస్తున్నాను వినండి అన్నాను కదా, ఆ ఉదాన ప్రాణం తో నువ్వేం చేస్తున్నావు? అసుర వధ చేస్తున్నావు. ఆ ఉదాన ప్రాణ, ఆ ముఖ్య ప్రాణ స్వరూపమే అమ్మవారు, ఆది పరాశక్తి. ఆ ఉదాన ప్రాణం ఏం చేస్తుంది? అక్కడ అమ్మవారు ఈ యొక్క అసుర వధ చేసి నిన్ను కాపాడి తనలోకి తీసుకుంటుంది. అంతేగా? అదనమాట. శ్రీ విద్యాంతర్గతంగా ఇలా అర్థం చేసుకోవాలి. పురాణాలుగా వాళ్ళు అలా చెప్పారు. సామాన్యులకు నాన్న అది. ఏమ్మా? సామాన్యులకి. అంతే కదా! చిన్నపిల్లల ఫుడ్ మన ఫుడ్ అవుతుందా? సామాన్యులు. మీరు శ్రీ విద్యోపాసకులు. మీ ఫుడ్ వేరుగా ఉంది. మీ అన్నం వేరు. అవునా? సెరెలెక్ బేబీ పౌడరు ఎవరికది? పిల్లలకి. మనం కూడా ఎక్కడ తింటాం చిన్నవి. ఇంకా అవి తినేసేసి నాకంతా తెలుసంటే ఎట్లా? పురాణమే చేసేసుకొని నాకన్నీ తెలిసిపోయినాయంటే, అదేంటంటే అది ప్రాథమికంగా ఉన్నవాళ్ళు అజ్ఞానులు పాపం. వాళ్ళకేమి తెలియని అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆ పురాణాలు రాశారు. అమ్మా అసలు అమ్మవారి స్వరూపం, అసలు బండాసుర భగవద్గీత అంటే ఏమిటి అనేది మనం కొద్దిగా ఎదిగిన వాళ్ళం కాబట్టి, మనసు ఎదిగింది, అన్నీ ఎదిగాయి కాబట్టి, ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓహో! దీని యొక్క అంతరార్థం ఇది అని. ఇప్పుడు నువ్వు మనం కూడా ఒకళ్ళకి మంచి విషయం చెప్తున్నావంటే అంతరార్థం ఎక్కువ. దాచింది ఎక్కువ, కిందే దాచుతాం. చెప్పింది తక్కువ. ఆయన శ్రద్ధగా చదువుకోరా నాన్న, ఐఏఎస్ అవుతావు. చెడు తిరుగులు తిరక్కు, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పామనుకోండి, అందులో చెప్పిన పదాలేమో 4 దాచింది ఎక్కువ. వాడి జీవితం అంతా ఇందులోనే దాగి ఉంటుంది. ఆ మంచి మనం బయట చెప్పం. వాడు తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు అలానే వెళ్ళిపోతారు మాయలో. భగవద్గీత కూడా అంతే. 18 పర్వాల్లో ఎంతో దాచాడాయన. ఈ శ్రీ విద్యంతా 18 భగవద్గీతలో దాగి ఉన్నాయి. మరి తెలుసుకునేవాళ్ళు ధర్మక్షేత్రే అన్నాడు. ధర్మము అంటే ఏమిటి అని తెలుసుకో. సనాతన ధర్మము. కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రయే ఈ బండాసుర వధోద్యుక్త అంటే. చివరికి ధర్మమే గెలుస్తుంది. ధర్మక్షేత్రము. శ్రీకృష్ణుడు చేసింది ఏమిటి? సుయోధనుల మీద యుద్ధం ప్రకటించాడు అంటే ఇదే బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత పంచపాండవులు అంటే పంచప్రాణములు. అందులోంచి ఉదాన ప్రాణము, అర్జునుడు ఉదాన ప్రాణము. అమ్మా అర్జునుడి యొక్క ధాటికి తట్టుకోలేకపోయినాయి. అందరూ సంహరించబడ్డారు అని. సో అక్కడ ఈ నామం కరెక్ట్ సరిపోతుంది. ఫస్ట్ దాంట్లోనే అమ్మవారి నామం ఉంది. ఇప్పుడు చెప్పండి, శ్రీ విద్య ఎందులో శ్రీ విద్య ఉంది, ఎందులో భగవద్గీత ఉంది? శ్రీకృష్ణుడు కూడా చెప్పింది ఇదే శ్రీ విద్యే. అర్థమైందా? దట్ ఈస్ అ సీక్రెట్ నాన్న. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సీక్రెట్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇప్పుడు నువ్వు కూడా చూడు, నేను ఇప్పుడు ఈ నామం మనసులో పెట్టుకుని నేను కూడా
ధర్మక్షేత్రమే. నాలో ఈ ఈ ఇంద్రియముల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రాలు ఇవన్నీ జయించి ఉదాన ప్రాణ ఉత్పత్తి చేసి నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనే గొప్ప సంకల్పం చేస్తావే, ఆ యుద్ధం చేస్తావే, అదే భండాసుర వధోద్యుక్త అంటే. నీలోనే కురుక్షేత్రం ఉంది అని, అందులో విజయం సాధించిన ఆయన. అమ్మవారు చెప్పే పలుకులు ఇవి. నేనెప్పుడు నా సేన ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది అని. ఉదాన ప్రాణంగా నా సేన, అమ్మవారి యొక్క సేన తెలుసు కదా, శక్తి సేన అది. విజయ సేన అంటారు, అపజయం ఉండదు. మరి అటువంటి భక్తులకి ఎప్పుడు తాను సహకరిస్తూ ఉంటుంది, ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ క్రియాయోగం నువ్వు చేస్తున్నావు, సంకల్పం భలే చేస్తున్నావే, ఇంకా నీకు అనుభూతి రాలేదా, సరే వస్తుందిలే ఆగు, చెయ్యి 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 అంటుంది. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇక్కడికి ఈ నామంతో ముగిస్తున్నానన్నా.